మెదక్ జిల్లా రామాయంపేటలోని పశువుల ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం కావడంతో పెచ్చులు ఊడి శిథిలావస్థకు చేరుకుంది. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సేవలు అందిస్తున్నామని, వెంటనే నూతన భవనాన్ని ప్రారంభించాలని సిబ్బంది వేడుకుంటున్నారు. మన రామాయంపేట ప్రాంతీయ పశు వైద్యశాల ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది కావున మన మున్సిపల్ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేయడం వల్ల వారు వచ్చి చూశారు. దీనిని కొత్త భవనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కావున వారికి కూడా నేను మరీ ఒకసారి మనవి చేసుకుంటాను. దయచేసి ఈ హాస్పిటల్ను కొత్త భవనం నిర్మించి ఇచ్చినట్టు పశువులకు వైద్యం చేయడము, ప్రజలకు సేవ చేయడం మంచిగా ఉంటుందని తెలియజేస్తూ ఇది తొందరగా చేయగలరని మనవి చేస్తున్నాను. ఏం పేరు సార్? నా పేరు డాక్టర్ తిరుపతి, అసిస్టెంట్ డైరెక్టర్గా గత నెల ఇక్కడికి అపాయింట్మెంట్ జరిగింది. కావున ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. కావున దయచేసి తొందరగా నూతన భవనం నిర్మాణం చేయాలి.